సో స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ఓన్లీ సైజ్ ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఉంది. టైం అనేది 0 seconds నుంచి స్టార్ట్ అయ్యి 30 seconds వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్తాం, టైం యొక్క సైజ్ ఎంత అంటే ఇక్కడ 30 seconds. అవునా కదా? టైంకి ఏమైనా డైరెక్షన్ ఉందా? నో, లేదు కదా. సో ఏదైనా సరే ఫిజికల్ క్వాంటిటీస్కి ఓన్లీ సైజ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకుంటే వాటిని మనం స్కేలార్స్ అంటాం. ఏమంటాం? మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక బుక్ ఉంది. ఈ బుక్ యొక్క వెయిట్ 1.2 kilograms అంట. 1.2 అంటే ఈ బుక్ ఎంత వెయిట్ ఉందో మనం చెప్తున్నాం. అంటే ఏం చెప్తున్నాం? దీని యొక్క సైజ్ చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? సైజ్. ఈ బుక్ యొక్క సైజ్ చెప్తున్నాం. ఈ బుక్ కి సైజ్ ఉంది అంటే సైజ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్. ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, సైజ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ స్కేలార్స్ లో. అర్థమైందా? సో ఈ బుక్ ఎంత ఉంది అంటే మనం 1.2 kg ఉందని చెప్తున్నాం. ఈ బుక్ కి ఏమైనా డైరెక్షన్ ఉందా? సో ఈ బుక్ ఓన్లీ సైజ్ ఉంది. సో ఏదైనా సరే క్వాంటిటీస్ కి ఓన్లీ సైజ్ ఉంటే అది స్కేలారా వెక్టారా? సో ఇప్పుడు ఇది బుక్ అనేది బుక్ యొక్క మాస్ అంటే దీని యొక్క వెయిట్ 1.2 kg. దీని యొక్క వెయిట్ 1.2 kg. సో ఇప్పుడు ఇది స్కేలారా వెక్టారా? స్కేలార్. వెరీ గుడ్. స్కేలార్ అంటే ఏంటంటే స్కేలార్ మీన్స్ ద క్వాంటిటీస్ విచ్ ఓన్లీ హ్యావ్ సైజ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ కాల్డ్ స్కేలార్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అంటే వెయిట్. టైమ్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్. ఓకే. ఇంకా టెంపరేచర్ is also a scalar. The quantities which have only size but not the direction is called scalar. ఓకే నాన్న, ఇప్పుడు మీకు రఫ్ గా ఒక ఐడియా వచ్చింది. స్కేలార్స్ అంటే వెక్టర్స్ అంటే చెప్తాను. వెక్టర్స్ అంటే ఏవైతే క్వాంటిటీస్ వాటికి బోత్ సైజ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, వాటిని మనం ఏమంటామంటే వెక్టర్స్ అంటాం. ఏమంటాం? ఇప్పుడు స్పీడ్ అనేది కేవలం సైజ్ మాత్రమే కలిగి ఉంటుంది. ఎందుకంటే నేను 90 km వేగంతో వెళ్తున్నా అని చెప్తే నేను స్పీడ్ యొక్క సైజ్ చెప్తున్నా. అదే అంటే కార్ ఈస్ ట్రావెలింగ్ 90 km/h towards ఈస్ట్ డైరెక్షన్. అంటే ఇక్కడ నేను స్పీడ్ చెప్తున్నా, అదే విధంగా ఈస్ట్ డైరెక్షన్ చెప్తున్నా. అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అంటే దాన్ని ఏమంటాం? వెలాసిటీ అంటాం. వెలాసిటీ. సో ఇప్పుడు ఈ వెలాసిటీ అనేది సైజ్ కలిగి ఉంది అంటే స్పీడ్ ఎంత ఉందో చెప్పగలుగుతాం. అదే విధంగా డైరెక్షన్ కూడా ఉంది దీనికి. సో ఇప్పుడు స్కేలార్ వెక్టార్ వెలాసిటీ అనేది అర్థమైందా? స్కేలార్ వెక్టార్ కంటే బేసిక్ డిఫరెన్స్ అర్థమైందా? Vector quantities is nothing but the quantities which have both magnitude and direction. Magnitude అన్నా సైజ్ అన్నా రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సైజ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఈ విధంగా రెండు ఉంటే వాటిని మనం వెక్టర్స్ అన్నాం. వెక్టర్ క్వాంటిటీస్ లో బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే వాటిని మనం వెక్టర్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా?